తర్వాత మనం అకౌంట్స్ కార్డు గురించి చూద్దామండి. అకౌంట్స్ కార్డు కంప్లీట్గా డీలింగ్ విత్ సబ్ అకౌంట్స్ బ్రాంచ్ అన్నట్టు. సబ్ అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు చూస్తే డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సిట్లో ఉన్న క్యాష్ డీటెయిల్స్, ట్రాన్సిట్లో ఉన్న స్టాంప్స్, ఐపీఓస్, చెక్స్ ఇవన్నీ కూడా మనకి డాష్ బోర్డ్లో క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ కనిపిస్తాయి. ఈసీబీ మెమోస్ ఏమన్నా రివ్యూ చేసేది ఉంటే కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో మెయిన్ సబ్ కార్డ్స్ వచ్చేసి BO స్లిప్స్ అండ్ బ్యాగ్స్, అకౌంట్స్ వెరిఫికేషన్, ఎర్రర్ మేనేజ్మెంట్, ఈసీబీ మేనేజ్మెంట్, రిపోర్ట్స్ అని ఉంటుంది. దీంట్లో మనకు ముఖ్యంగా మనం ఎక్కువగా పొద్దున్నే BO స్లిప్స్ అండ్ బ్యాగ్స్ ఆప్షన్ ద్వారా BO స్లిప్ జనరేట్ చేస్తాము. ఈ BO స్లిప్ ఎప్పుడు జనరేట్ చేస్తామంటే మనము ఆల్రెడీ BOస్కి వెళ్ళాల్సినటువంటి మెయిల్స్ అంతా కూడా క్లోజ్ చేసిన తర్వాతనే, అంటే పోస్ట్ మ్యాన్ అండ్ డెలివరీ మేనేజ్మెంట్లో మనము ఆర్టికల్స్ అన్నీ ఇన్వాయిస్ చేసి ప్రింట్ తీసిన తర్వాత మాత్రమే BO స్లిప్ జనరేట్ చేస్తాము. వన్స్ BO స్లిప్ జనరేషన్ స్టార్ట్ అన్నాము అంటే BOస్కి సంబంధించిన వర్క్ అంటే మెయిల్స్కి కానివ్వండి లేదా ట్రెజరీ క్యాష్కి సంబంధించి కానీ అన్నీ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఈ స్లిప్ జనరేట్ చేయాలి. స్లిప్ జనరేషన్ ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ క్లోజ్ అకౌంట్ బ్యాగ్ టు HO, వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం అకౌంట్ బ్యాగ్ క్లోజ్ చేసడానికి ఈ ఆప్షను. ఓపెన్ SO అకౌంట్ బ్యాగ్, మనకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి అకౌంట్ బ్యాగ్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ SO అకౌంట్ బ్యాగ్. ఓపెన్ BO బ్యాగ్, ఇది మధ్యాహ్నం మనకి BOలు వచ్చేస్తాయి కదండి, బ్రాంచ్ ఆఫీసర్స్ రిటర్న్ అయినప్పుడు, బ్యాగ్స్ రిటర్న్ అయినప్పుడు మన SOకి వచ్చినప్పుడు ఈ ఆప్షన్ ద్వారా ఓపెన్ చేస్తేనే మనం వెరిఫై చేయగలుగుతాము. ఫస్ట్ ఓపెన్ BO బ్యాగ్ కంటే ముందు కూడా బ్యాగ్ మేనేజ్మెంట్లో బ్యాగ్ రిసీవ్ కొడతాము. BO బ్యాగ్ రిసీవ్ అన్న తర్వాత మాత్రమే ఓపెన్ BO బ్యాగ్ అనేది వస్తుంది అన్నట్టు. తర్వాత మనం BO స్లిప్స్ ప్రీవియస్ డేస్ చూసుకోవడానికి యూజ్ చేస్తాము. అకౌంట్ బ్యాగ్ స్టేటస్ అంటే మనం పంపించింది ఎక్కడ వరకు వచ్చింది అనేది కూడా ఇక్కడ చూసుకోవడానికి ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మాత్రం మనకి BO స్లిప్ జనరేషన్, ఈ క్లోజ్ అకౌంట్ బ్యాగ్, ఓపెన్ SO బ్యాగ్, ఓపెన్ BO బ్యాగ్ అనేది మెయిన్ ఎక్కువగా యూజ్ చేస్తాం. తర్వాత అకౌంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. వెరిఫై BO డైలీ అకౌంట్ ఎప్పుడు అనగలుగుతామంటే బ్యాగ్ మేనేజ్మెంట్లో బ్యాగ్ రిసీవ్, నెక్స్ట్ BO స్లిప్స్ అండ్ బ్యాగ్స్లో ఓపెన్ BO బ్యాగ్, ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత మాత్రం మనకి వెరిఫై BO డైలీ అకౌంట్ అనేది హైలైట్ అవుతుంది. ఆ డేట్ పలానా డేట్ ఫెచ్ చేసి ఇవన్నీ వెరిఫై చేసామన్న తర్వాత మాత్రమే వ్యూ BO సమ్మరీ వస్తుంది అన్నట్టు. ఒక్క BO వెరిఫికేషన్ మిస్ అయినా కానీ మనకి ఈ సమ్మరీ జనరేట్ కాదు, అదొకటి గుర్తుంచుకోండి. అకౌంట్స్ వెరిఫికేషన్లో ముఖ్యంగా ఇది వెరిఫై BO డైలీ అకౌంట్ అయిపోయిన తర్వాత మన ఆఫీస్ పని కంప్లీట్గా అయిపోయింది అన్న తర్వాత మాత్రమే ఈ జనరేట్ SO డైలీ అకౌంట్ జనరేట్ చేయాలి. ఇదే మనము ప్రింట్ తీసి హెడ్ ఆఫీస్కి పంపిస్తాము, SO డైలీ అకౌంట్. నెక్స్ట్ ఎర్రర్ మేనేజ్మెంట్ అంటే ఈ ఎర్రర్స్ కనిపిస్తున్నాయి కదండి మనకి, ఈ 11 ఎర్రర్స్, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని మనం క్లోజ్ చేయాలన్నా లేదా మాడిఫై చేయాలన్నా ఈ ఎర్రర్ మేనేజ్మెంట్లో ఉంటుందంట. మేనేజ్ ఎర్రర్స్, రిపోర్ట్స్ ఉంటుంది. ఈసీబీ మేనేజ్మెంట్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. జనరేట్ ఈసీబీ, మన ఆథరైజ్డ్ బ్యాలెన్స్ కంటే క్యాష్ ఎక్కువగా ఉంటే కనుక ఖచ్చితంగా జనరేట్ ఈసీబీ అనాలి. జనరేట్ ఈసీబీలో ఏముండదు, ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసేసుకొని ఫెచ్ అనగానే మనకి ఆల్రెడీ ఎంత ఎక్కువ ఉంది క్యాష్ అనేది వస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈసీబీ మెమో జనరేట్ అయిపోతుంది. మీకు డే ఎండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది, ఈసీబీ మెమో జనరేట్ చేయకపోతే, అంటే ఎక్సెస్ క్యాష్ ఉండి ఈసీబీ మెమో జనరేట్ చేయకపోతే మీకు డే ఎండ్ కాదు, ట్రెజరీలో డే ఎండ్ కాదన్నట్టు. రిపోర్ట్స్ అంటే మామూలుగా యూజ్ అయ్యే పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది అకౌంట్స్ గురించి మెయిన్. ముఖ్యంగా అకౌంట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కనుక మిస్ మ్యాచ్ ఎంట్రీస్ వస్తే కనుక ఒక నిమిషం ఆగి మీ యూసీని కనుక్కొని చేయడమే బెటర్. ఫస్ట్ 1 వీక్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అకౌంట్స్ వెరిఫికేషన్ కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.